ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధానంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి కలయిక, ఆపై చర్చలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. అసలు వీరి మధ్య ఏ చర్చలు చోటు చేసుకున్నాయి, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేవి బయటకు రాకపోయినప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు అన్నది మాత్రమం వాస్తవం. ముఖ్యంగా సీట్ల మార్పులు చేర్పులపై సుదీర్ఘమైన చర్చలు సాగినట్లుగా తెలుస్తుంది. అనపర్తి, ఉండి, నరసాపురం ఎంపీ స్థానాల విషయంపైనే ఎక్కువ స్థాయిలో చర్చ జరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. రఘురామకృష్ణరాజుకి ఉండి స్థానంను కేటాయిస్తే అక్కడ టీడీపీ లెక్కలు మారిపోతాయని చర్చ తెరపైకి వచ్చింది. ఇక అనపర్తిలో నల్లిమెల్లి రామకృష్ణారెడ్డికి ఖచ్చితంగా టికెట్ కేటాయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఇదే సమయంలో నరసాపురం ఎంపీ టికెట్ కూడా ఇప్పుడు టీడీపీకి రఘురామకృష్ణంరాజు రూపంలో తలనొప్పిగా మారింది. ఈ సమయంలో మూడు పార్టీలు ఆ నేతలను కలియటం, చర్చలు జరపడం వెనుక అసలు రహస్యం బయటికి మాత్రం రాలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక కీలక ప్రపోజల్ వారి వద్ద ఉంచినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి బదులుగా తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకోవాలని చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ టికెట్ విషయంలోనూ చంద్రబాబు బీజేపీ ముందు కొత్త ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. కూటమిలో బీజేపీ చేరిన అనంతరం మొట్టమొదటిసారిగా బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి నేరుగా చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు. ఇప్పటి వరకు తెర వెనుకే ఉన్న పురంధరేశ్వరి ఇక నేరుగా రంగంలోకి దిగాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోరినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్లకు తెలిపినట్లు తెలుస్తుంది. అలా మూడు పార్టీలు కలిసి పనిచేస్తేనే జగన్ను ఎదుర్కొనే శక్తి ఉంటుందని భేటీలో భాగంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ముగ్గురు కలిసి 1-2 రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చి ఏ పార్టీకి తలవంపులు లేకుండా సీట్ల సర్దుబాటు జరిగి ప్రజల్లోకి నేరుగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఓటమి అభ్యర్థుల హవా ఎలా ఉంటుంది? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం కళ్ళెం వేయగలుగుతారా అనేది మరి కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది.